నా పేరు జి చంద్రబాబు, గోనిగండ్ల ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. రేపు ఆదివారం మరియు సోమవారం 22 మరియు 23వ తేదీన మహాత్మా గంజల్లి బడే సాబు గారి ఉరుసు సందర్భంగా కర్నూలు గౌరవనీయులైన కర్నూలు ఎస్పీ గారు మరియు ఎమ్మిగనూరు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు రేపు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా రేపు మన గంజల్లి ప్రాంతం అంతా ఏదైతే దర్గా ఉందో దర్గా చుట్టూ, తర్వాత ఊరిలో మొత్తము ఒక 22 కెమెరాలు కూడా ఈ భద్రతా చర్యలు బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మనకు రేపు డ్రోను, బాడీ ఓన్ కెమెరాసు, హ్యాండీ క్యామ్స్ కూడా ఉపయోగిస్తున్నాము. ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా బందోబస్తు కొరకు సిబ్బందిని గోనిగండ్ల నుంచి గంజల్లి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మనకు ఎల్ఎల్సి కాలువ తర్వాత కూడా మనకు చాలా నేరోగా ఉంది. ఆ కాలువను కూడా కొద్దిగా మట్టి జేసీబీ పెట్టి కొద్దిగా రోడ్డు కూడా పెద్ద చేయడం జరిగింది. ఇది కాకుండా మనకు బయట నుంచి వేరే సబ్ డివిజన్ నుంచి కర్నూలు, పత్తికొండ, తర్వాత వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా సిబ్బంది బందోబస్తు వరకు సిబ్బంది రావడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఇంచు కూడా కవర్ అయ్యే విధంగా సీసీటీవీలు కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా మనకు వచ్చే యాత్రికులకి అందరికీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే విధంగా వాళ్ళు కూడా మనం మైక్లో చెప్పడం జరిగింది. మనకు సోమవారం 3వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు మనకు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది భక్తులు మన గంజల్లికి రావడం జరుగుతుంది. అదేవిధంగా దర్శనం చేసుకుంటారు. అదే టైంలో రాత్రిలో కొద్దిగా ఆకతాయిలు ఎక్కువగా ఉండి కొద్దిగా ఉన్నట్టు నాకు పనిచేసిన వాళ్ళు చెప్పడం జరిగింది, వెళ్ళిన ఆఫీసర్స్. అదే విధంగా కూడా ఈసారి అలాంటివి ఏం జరగకుండా ఆకతాయిల యొక్క ఆట కట్టించేదానికి మనము మఫ్టీలో క్రైమ్ పార్టీ వాళ్ళని పెట్టి బాడీ ఓర్న్ కెమెరాస్ వాళ్ళకి పెట్టి పంపిస్తున్నాము. అలాంటివి ఏదైనా మీ దృష్టికి వచ్చినా లేకపోతే మా దృష్టికి వచ్చినా మేము వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా మేము చూసుకుంటాం.